రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం మంత్రులు ఒక టీంగా పనిచేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ ఉత్పత్తి కూడా ధాన్యంతో సహా కనీస మద్దతు ధర ఎంఎస్పీ కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ రాకుండా చూసే బాధ్యత మాది అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా వాస్తవంగా నేను ఇరిగేషన్ మంత్రి కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ రోజు ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా, నేను ఒకటిగా ఏదో కేసీఆర్ లాగా వచ్చి నేను కృషి చేసుకుని కూర్చుంటా, ఇవన్నీ అబద్ధాలు లేదు. ఈరోజు మీకు మాటిస్తున్నా, ఈ ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్న ఈ సమయంలో ఎస్ఎల్బిసి ధరలు పూర్తి చేస్తాము. పలుమార్లు సమీక్ష చేసినాము. మీ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు జిల్లా ఎమ్మెల్యేలు అందరితో సమీక్ష చేసినావు. తూచా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నా. అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మీద కూడా మీ ఎమ్మెల్యే బాలు నాయక్ తో సహా పలుమార్లు సమీక్ష చేసినాము. నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలో మరి సోర్స్ గురించి పలుమార్లు చర్చ జరిపినాం. ఈ పనికిరాని టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం డిండికి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురా కూడా నీళ్లు ఎక్కడికి తీసుకురావాలి కూడా ఫైనల్ చేయలేదు. మేము అధికారంలో వచ్చినాక ఈ 4 నెలల్లో సోర్స్ ఫైనల్ చేస్తున్నాం. ఏడుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావాలన్నా ఈ ప్రాజెక్టు కూడా 100% ఈ శాసనసభ కాలంలో మేము ప్రభుత్వంగా పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. నేను మీ అందరి ఆశీర్వాదంతో 7 సార్లు వరుస గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. నేను ఇచ్చిన మాట ఎన్నడూ తప్పలేదు. 30 ఏళ్ల ప్రజా జీవితంలో ఏనాడు కూడా ఇచ్చిన మాట తప్పలేదు. ఈరోజు ఈ సభ వేదిక దేవరకొండ ప్రజానీకానికి హామీ ఇస్తున్నా. మీ శాసనసభ్యుడు ప్రియమిత్రుడు బాలు నాయక్ అడిగినట్టుగా ఎస్ఎల్బిసి పనులు పూర్తి చేయిస్తాం.